అఫీషియల్గా ఒక మూవీని కాపీరైట్స్ కొనుక్కొని తీస్తే దాన్ని రీమేక్ అంటాం. గబ్బర్ సింగ్, గోపాల గోపాల, ఖైదీ నెంబర్ 150 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. అదే మూవీని అన్అఫీషియల్గా కాపీ కొడితే దాన్నే ఇన్స్పిరేషన్ అయ్యారు అంటాం. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఏదైనా కాపీ కొడితే ఇది ఆ మూవీలో ఉంది, ఇది ఈ మూవీలో ఉందని చెప్పేసి ఈజీగా చెప్పేస్తాం. అయితే ఇప్పుడు ఒక మూవీ కోసం మాట్లాడుకుందాము. ఏ ఇంటర్నెట్ లేని టైంలో కూడా 1980లో తీసిన గాడ్ మస్ట్ బీ క్రేజీ అనే మూవీలో కొన్ని సీన్స్ని తీసుకొని మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన 1990లో వచ్చిన బొబ్బిల్ రాజా అనే మూవీలో కొన్ని సీన్స్ని ఇన్స్పైర్ అయ్యి తీశారు. కాకపోతే అవే ఆ మూవీలో ఐకానిక్ సీన్స్. అవి ఏ సీన్సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ బొబ్బిల్ రాజా మూవీలోని చూపిస్తాను, నెక్స్ట్ ఒరిజినల్ని ప్లే చేస్తాను. ఏ సీన్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ జీప్ సీను. వెంకటేష్ గారు జీప్ డ్రైవ్ చేస్తూ వచ్చి అప్లో ఉన్న గేట్ దగ్గరికి వస్తారు. గేట్ తీయడానికి మనిషి ఉండరు కాబట్టి వెంకీ మామే జీప్ దిగి గేట్ తీయాలి. గేట్ తీసేలోపు జీప్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ జీప్ ఒక అప్పు ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చి వెంకీ మామ దగ్గరికి వచ్చి ఆగుతుందన్నమాట. సేమ్ ఇలానే గాడ్ మస్ట్ బీ క్రేజీ మూవీలో కూడా ఉంటుంది. గేట్ కోసం ఆగడం, జీప్ రిటర్న్ వెళ్ళడం, మళ్ళీ హీరో దగ్గరికి రావడం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఉంది. ఆఖరికి వెంకీ గారి డైలాగ్ కూడా అంటే ఇది తెలుగు, అది ఇంగ్లీష్, అంతే తేడా. ఇప్పుడు నెక్స్ట్ సీన్, హీరోయిన్ వాటర్ కోసం వెళ్ళే సీను. సో హీరోయిన్ వాటర్ కోసం వెతుక్కుంటూ ఒక గాలి ఫ్యాన్ దగ్గరికి వస్తుందన్నమాట. ఆ ఫ్యాన్ తిరిగితేనే కింద వాటర్ వస్తుంది. సో ఫ్యాన్ తిరగకపోవడం వల్ల వాటర్ రాదు. సో హీరోయిన్ పైకెక్కి ఫ్యాన్ తిప్పి వాటర్ పట్టుకోవడానికి చూస్తుంది. ఇప్పుడు ఒక మగ్గు తెచ్చి కింద పెట్టి హీరోయిన్ పైకెక్కి ఫ్యాన్ తిప్పుతుందనమాట. తిప్పడం వల్ల వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఫిల్ అయిన తర్వాత ఒక కోతి వచ్చి ఆ వాటర్ని తాగుతుంది. ఈ హీరోయిన్ ఏమో ఆ కోతిని తోలని కిందకి దిగి కోతిని తోలి మళ్ళీ మగ్గు పెట్టి మళ్ళీ పైకెక్కి మళ్ళీ ఫ్యాన్ తిప్పుతుంది. సేమ్ మళ్ళీ కోతి వచ్చి తాగుతుంది అనమాట. సో ఇలా 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సేమ్ ఈ ఇంగ్లీష్ సినిమాలో కూడా హీరోయిన్ వాటర్ కోసం వచ్చి మగ్గు పెట్టి పైకెక్కి ఫ్యాన్ తిప్పి వాటర్ పడిన తర్వాత కోతి వస్తుంది. మళ్ళీ అది కోతి తాగడం, హీరోయిన్ కింద దిగడం, కోతిని తిట్టడం, మళ్ళీ సేమ్ 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. సీను 2-3 టైమ్స్ కూడా ఇలాగే అందులో రిపీట్ అవుతుంది, ఇందులో రిపీట్ అవుతుంది. సేమ్ ఆ సీన్ చూసి ఈ సీన్ కూడా ఇన్స్పైర్ అయ్యారు. అంటే అదే ఇన్స్పైర్ అయ్యారంటే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 2 సీన్లు అయిపోయాయి కదా. ఇప్పటివరకు చెప్పుకున్న సీన్స్ ఇవి మెయిన్ సీన్స్. తర్వాత వచ్చేవి చిన్న చిన్న సీన్స్ అనమాట. ఎగ్జాంపుల్, వెంకీ మామ జీప్లో ఉన్న హీరోయిన్ని ఎత్తుకొని వాటర్లో పడకుండా తీసుకువెళ్ళడానికి కొంత మనీని తీసుకుంటాడు. మనీ సరిపోలేదని చెప్పేసి హీరోయిన్ని నీటిలో పడేస్తాడు. కట్ చేస్తే సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. వ్యాన్ ఆగిపోవడం వల్ల తెల్ల పాపని ఈ తెల్లోడు ఎత్తుకుని తీసుకెళ్తాడనమాట. కానీ ఏదో తప్పు జరిగి పడేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సూట్ కేసులు పడిపోవడము ఇంకా ఈ సీన్ కూడా ఆ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న సీనే. ఇంకా చెప్పాలంటే గుర్తొచ్చింది, ఇదిగోండి ఈ సీన్. సైకిల్పై వెంకీ మామ హీరోయిన్ని తీసుకెళ్తూ పాయ్ చేస్తుంటాడు అనమాట. అంటే కావాలని కాదు, ఇది కూడా ఉంది ఆ మూవీలో, బట్ నాకు ఆ సీన్ దొరకలేదు. అలాగే ఈ చిన్న చిన్న సీన్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ బొబ్బిల్ రాజాలో ఫారెస్ట్లో జరిగే సీన్స్ అన్నీ కొంతవరకు టచ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇన్స్పిరేషన్ అని అనుకుందాము. ఓకే గాయస్, ఈ రోజుకి ఇదే ఈ వీడియో, ఇన్స్పిరేషనల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.